కాలజ్ఞానం ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20, 2024 వరకు వార ఫలాలు. మొదటగా మేషరాశి. శని, గురు, రవుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 1-2 శుభ పరిణామాలు సంభవిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. భరణి నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి వృషభ రాశి. రాశ్యాధిపతి శుక్రుడు, కుజులు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో బాగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాల నుండి బయటపడతారు. వృత్తి జీవితంలో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదు. అవమానాల పాలయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ప్రయాణాలు పెట్టుకోవద్దు. రోహిణి వారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి మిథున రాశి. శుక్రుడు, రాశినాథుడైన బుధుడు, గురువు, రవులు అనుకూలంగా ఉన్న కారణంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతితో లభించడంతో పాటు జీత భత్యాలు కూడా బాగా పెరుగుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కొత్తగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పునర్వసు నక్షత్రం వారికి రాజయోగం ఉంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కూడా ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. రాశ్యాధిపతి చంద్రుడు, శుక్రుడు, రవి బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మనసులోని 1-2 కోరికలు నెరవేరుతాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. విదేశాల నుండి ఆశించిన సమాచారం మీకు అందుతుంది. పుష్యమి నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్న గురువు, రాశ్యాధిపతి రవి తప్పకుండా ప్రాధాన్యాన్ని పెంచుతాడు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందజేస్తారు. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. పుబ్బా నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి కన్యా రాశి. బుధ, శుక్ర గ్రహాల కారణంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రాభావం పెరుగుతుంది. బరువు బాధ్యతలు కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఉండడం కానీ చేయవద్దు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక శుభపరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఉత్తరా నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడక తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. తదుపరి తులారాశి. గురు రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. శుభవార్తలకు, శుభకార్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అశ్విని నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. విద్యార్థులు చదువుల్లోనూ పరీక్షల్లోనూ బాగా ముందుంటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం రాశి. శుక్ర, బుధ, రవి గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఇది ఉద్యోగపరంగా మంచి అదృష్టాన్ని సూచిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. గృహ వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. విదేశాల నుండి ఆశించిన సమాచారం మీకు అందుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారు మరింతగా శుభ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదువుల్లో ఎంత కష్టపడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. రాశ్యాధిపతి గురువు పంచమ స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల, చతుర్థంలో బుధుడు శుక్రులు కలిసి ఉండడం వల్ల ఈ రాశివారు ఒక విధమైన విపరీత రాజయోగాన్ని అనుభవించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సవాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. పూర్వాషాఢ నక్షత్రం వారు అత్యధిక లబ్ధి పొందుతారు. విద్యార్థులు చదువుల్లో పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. తదుపరి మకర రాశి. శని, రాహు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శించే అవకాశము ఉంది. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. శ్రవణ నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. 1-2 శుభవార్తలు వినడం జరుగుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా గడిచిపోతాయి. తదుపరి కుంభరాశి. ధనస్థానంలో ఉన్న బుధ, శుక్రులు, తృతీయంలో ఉన్న ఉచ్చ, రవి వల్ల వారమంతా చాలా వరకు బాగానే గడిచిపోతుంది. ముఖ్యంగా వ్యక్తిగత ఉన్నతికి, యత్న కార్యసిద్ధికి అవకాశము ఉంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం సైతం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్రయత్నంగా వివాహ సంబంధం కుదిరే సూచనలు సైతం ఉన్నాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. శతభిష నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది.
ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చివరగా మీనరాశి. ఇదే రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు బుధుల కారణంగా ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనస్థానంలో ఉన్న రాశ్యాధిపతి గురువు రవుల వల్ల ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి ఇబ్బందులుంటాయి. వ్యాపారాల్లో పోటీదారులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఎక్కువగా లాభపడతారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది.